అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఫ్రెండ్స్, మీరు హజ్ 2025 కోసం వెళ్ళాలనుకుంటున్నారంటే మీరు పాస్పోర్ట్ని ముందు వ్యాలిడిటీ చూసుకోండి. ఎందుకంటే వ్యాలిడిటీ 2026 15 జనవరి వరకు హజ్ కమిటీ అనౌన్స్ చేసింది గైడ్లైన్స్ కోసం. ఎందుకంటే హజ్ 2025లో వెళ్ళాలంటే మీ వ్యాలిడిటీ పాస్పోర్ట్ 2026 15 జనవరి వరకు ఉండాలి. దాని లోపల అయితే మీ పాస్పోర్ట్ పనిచేయదు. ఎందుకంటే దాని ముందే మీరు రెన్యూల్ చేసుకోవాలి. ఆ పాస్పోర్ట్ రెన్యూల్ చేసిన తర్వాత హజ్ ఫామ్ అప్లై చేయాలి. ఒకవేళ మీరు ముందు అప్లై చేసేసిన తర్వాత పాస్పోర్ట్లో ఏమైనా చెకింగ్లో ప్రాబ్లం వచ్చిందంటే మీ ఫామ్ క్యాన్సిల్ అయిపోద్ది, లేకపోతే మీ డబ్బులు కూడా కట్టేసిన తర్వాత ఆ ఫామ్ రిజెక్ట్ అయిపోద్ది. దానికోసం మీరు ముందే ఆ పని చేసుకోండి. పాస్పోర్ట్ రెన్యూల్ డేట్ చూసుకోండి. మీ పాస్పోర్ట్ ఎప్పుడో ఎక్స్పైర్డ్ అవుతుంది, ఆ ఎక్స్పైర్డ్ డేట్ చూసుకోండి. ఎందుకంటే ఎక్స్పైర్డ్ డేట్ ముందే మీరు పాస్పోర్ట్ని చెక్ చేసుకుంటే మీకు తర్వాత ప్రాబ్లం రాదు. పాస్పోర్ట్ లాస్ట్ డేట్ హజ్ కమిటీ గైడ్లైన్స్లోనే 15 జనవరి 2026 లోపల ఏదైనా పాస్పోర్ట్ ఉంటే అది మీరు రెన్యూల్ చేయించుకోండి. రెన్యూల్ చేసిన తర్వాత మీరు ఆ ఫామ్ అప్లై చేయండి. చాలామంది ఫామ్ అప్లై చేయడానికి కూడా ఆలోచిస్తున్నారు. హజ్ కమిటీ న్యూ గైడ్లైన్స్ ఇచ్చింది, దాని ప్రకారంగా లేడీస్ అండ్ జెంట్స్ని వేరే వేరే ఉంచుతానన్నారు. అది పెద్ద విషయమే కాదు. ఫస్ట్ మీరు ఫామ్ ఫిలప్ చేసుకోండి, మీ పాస్పోర్ట్ వ్యాలిడిటీ చూసుకోండి, తర్వాత మీరు ఫామ్ అప్లై చేసేయండి. ఎందుకంటే ఫామ్ అప్లై చేసిన తర్వాత మీ పాస్పోర్ట్ని జాగ్రత్త చూసిన తర్వాత మీరు అప్లై చేయండి. ఎందుకంటే పాస్పోర్ట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే పాస్పోర్ట్ పనిచేయదు. పాస్పోర్ట్ పనిచేయకపోతే మీరు ఇమిగ్రేషన్లో వెళ్ళడానికి అలౌ లేదు. పాస్పోర్ట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమంది గీతాలు గీసి ఉంటాయి, కొంతమంది ఏమైనా మచ్చలు ఉంటాయి, డాగ్స్ ఉంటాయి, లేకపోతే ఒక పేజ్ తీసి ఉంటారు. ఎలాంటి పాస్పోర్ట్లు కూడా పనిచేయదు. ఇమిగ్రేషన్లో వెంటనే మీకు రిటర్న్ పంపిస్తారు. దానికోసం అది కూడా జాగ్రత్త చూసుకోండి. అది కాకుండా మెయిన్ ఏంటంటే పాస్పోర్ట్ని మీరు అప్లై చేయాలంటే, కొత్త అప్లై చేయాలంటే నార్మల్ వేలో అప్లై చేసుకోవచ్చు. దాన్ని కనీసం ఒక 20 రోజులు, నెల రోజు పడుతుంది. అది కాకుండా మీరు తత్కాల్లో అప్లై చేయాలంటే 2 డేస్లో కూడా చేసుకోవచ్చు. కొన్ని ఛార్జీలు వేరియేషన్ ఉన్నాయి. 1500 రూపాయలు నార్మల్ పాస్పోర్ట్కి ఉంది. అది తత్కాల్ పాస్పోర్ట్ అయితే 3500 ఉంది. ఇప్పుడు హజ్ కమిటీ అనౌన్స్ చేసింది లాస్ట్ డేట్ హజ్ అప్లికేషన్ ఫామ్ కోసం 9 సెప్టెంబర్ అనౌన్స్ చేసింది. దగ్గరే 6 డేస్ ఉన్నాయి. ఇంకా దాని ముందే మీరు పాస్పోర్ట్ అప్లై చేసేయండి. తత్కాల్లో కావాలని తత్కాల్లో చేయండి. నార్మల్లో అప్లై చేస్తే ఇంకా టైం పడుతుంది. హజ్ కమిటీ డేట్ చాలా దగ్గరలో ఉంది. దానికోసం మీరు ముందే అప్లై చేసుకుంటే ఆ పని అయిపోద్ది. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు నాకు ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అండ్ ఏమైనా వివరాలు కావాలంటే నాకు కామెంట్స్ చేయండి, నేను సమాధానం చెప్తాను ఇన్షాల్లా. అల్లా హాఫీజ్.